గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. కనకదుర్గ గారు వెల్కమ్ టు జూమ్. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. వెల్కమ్ జూమ్ సెషన్. జూమ్ సెషన్ మేడం. జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం. కనకదుర్గ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కోహోస్ట్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్ దొరబాబు గారికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం గారు. గుడ్ మార్నింగ్ దేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఆల్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. క్లియర్ అండి. ఓకే వినబడుతుంది. సార్. ఈ వెస్టేజ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు. అలాగే ఈ కంపెనీని స్థాపించినటువంటి గౌరవనీయులైన శ్రీ శ్రీ గౌతమ్ బాలి సార్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు సార్. అలాగే ఈ వెస్టేజ్ అంటే ఏమిటో నాకు తెలియదు సార్. ఒకప్పుడు నాకు బాడీ అంతా ఎక్కువగా దురదలు ఉండడం వల్ల నేను ఒక సోప్ అనేది వాడాను నేము. అది వాడటం వల్ల నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత ఇది బాగుంది కదా అని చెప్పి నేను ప్రతిదీ కూడా వెస్టేజ్లోయే అంటే మనకి రోజువారీ స్నానానికి సబ్బు అవసరం, మనకి హెల్త్ బాగుంది కదా అని చెప్పి సోప్ వాడాను. అలాగే పేస్టులు వాడానండి. తర్వాత ఇది అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి నేను ఇలా భాగ్య మేడం గారు మా వీధిలోంచి వెళ్తుంటే స్టిచ్చింగ్ చేస్తాను మేడం అని చెప్తే మేడం ఏమన్నారంటే నేను చేస్తాను మేడం అన్నారు. ఎంబ్రాయిడింగ్ చేస్తాను మేడం, ఎవరికైనా చెప్పండి అని చెప్పానండి భాగ్యలక్ష్మి మేడం గారికి. అలాగే మేడం అని చెప్పి ఆవిడ నాకు అంటే వెస్టేజ్ అని చెప్పలేదండి, ఆధార్ వేసుకోండి ఇందులో జాయినింగ్ అవ్వండి అని చెప్పారు. కానీ నేను అప్పుడు పెద్దగా తీసుకోలేదండి. తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు మా వదిన గారే అండి. మా ఆయన గారు శ్రీలక్ష్మి మేడం గారు అన్నదమ్ములు బిడ్డలు అన్నమాట అండి. అలాగే ఆ మేడం నాకు మా వదిని శ్రీలక్ష్మి మేడం గారు 4 సంవత్సరాల క్రితమే జాయిన్ అవ్వారు. కానీ భాగ్య మేడం గారు లేకపోవడం వల్ల మానేయడం జరిగిందండి. ఆవిడ రాజమండ్రి వెళ్ళి గట్రా మందులు తెచ్చుకునేవారు. కానీ సత్యవేణి మేడము శ్రీలక్ష్మి మేడము వెళ్ళేవారు, తెచ్చుకునేవారు. కానీ నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదండి. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు. ఎక్కడికి వెళ్ళినా తను తీసుకెళ్ళడం, లేదంటే పిల్లలు తీసుకెళ్ళడం, లేదంటే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళతో కలిసి పంపించడం, లేదంటే మా శ్రీలక్ష్మి వదిని బాగా ఆవిడ మాట వింటారండి ఆయన. ఆవిడతోటే ఎక్కడికి పంపించినా కూడా పంపిస్తారు తప్ప ఓన్లీ మా బలభద్రపురం నుంచి అనపర్తి బిక్కువోలు తప్ప ఇంక అంతకు మించి ఎప్పుడు మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదండి. అలా ఎప్పుడు వెళ్ళలేదు. దాని గురించి ఈ వెస్టేజ్ అంటే ఏంటో మనకి తెలియదు కదా, ఎందుకు అనేసి నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. భాగ్య మేడం చెప్పినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు, అనేసి వదిలేసానండి. తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు మళ్ళీ రామచంద్రపురం పిలిచారండి రమణ మేడం గారు. వెళ్ళిన తర్వాత ఆ రామచంద్రపురంలో దీని గురించి ఇంకా ఆవిడ తెలుసుకుని వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ స్టార్ట్ అయ్యారండి మా శ్రీలక్ష్మి మేడం. స్టార్ట్ అయిన తర్వాత మా అబ్బాయిని అడిగారండి వేసుకోమని. మా అబ్బాయిని అడిగితే మా అబ్బాయి నేను వేసుకోను అని చెప్తంతో నన్ను వేసుకోమని చెప్పాడు. అంటే నాన్నగారు ఎక్కడికి పంపించారు కదా, అంటే మనం వాడుకుని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని వేరే వాళ్ళకి ఆదాయాన్ని ఇచ్చేలా చేయాలి, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేలా చేయాలి. కానీ మనం వాడుకుని ఎందుకు ఒక బిజినెస్లా ఉండాలి. కానీ నేనంటూ బయటకు ఎక్కడికి వెళ్ళను కాబట్టి నువ్వు వేసుకోవడమే కరెక్ట్ అంటే, లేదు ముందు నువ్వంటూ వేసుకో అని చెప్పడంతో నేను ఐడి వేసుకోవడం జరిగిందండి. ఆయన కూడా చెప్పకుండానే నేను ఐడి వేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డస్ట్ అలర్జీ అనేది 3 సంవత్సరాల నుంచి కూడా డస్ట్ అలర్జీ అనేది ఉందండి.
ఆ డస్ట్ అలర్జీ అంటే మామూలుగా రొంప అనుకుని వేసుకుందామన్నా కానీ నాకు ఆల్రెడీ బెన్సాల్ అని ఉండేయండి ఇంగ్లీష్ మందుల్లో. నాకు అదే ఎక్కువ ఉపశమనాన్ని ఇచ్చేదండి. అది ఎక్కువగా మింగేయడం వల్ల అందరూ అనేవారు, "నువ్వు అలా అన్ని బిళ్ళలు మింగకూడదు. నీకు చేప మందు మింగు ఇలాగ అలాగ" అని చెప్పేవారు. నేను అలాంటివి మింగను. నాకు భయం. నాకు ఇయ్యే ఉపశమనాన్ని ఇస్తున్నాయని చెప్పి నేను ఇయ్యే మింగేయడం జరిగిందండి. తర్వాత నాకు ఈ ఐడీ తీసుకున్న తర్వాత భాగ్యలక్ష్మి మేడం గారు, శ్రీలక్ష్మి మేడం గారు, నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు స్పిరులినా అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చారండి. నాకు ఒళ్ళు ఎక్కువగా ఉండేదండి. నాకు వెస్టేజ్‌లోకి వచ్చాక వెయిట్ లాస్ కొంచెం తగ్గింది. అలా ఒళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల నాకు గుండె బరువు ఎక్కువైపోయి మిషన్ కుట్టలేకపోయేదాన్నండి. ఫ్లాక్స్ వాడానండి, స్పిరులినా వాడాను. అంటే మనం వాడితేనే కదా ఎదుటి వాళ్ళకి చెప్పగలమన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడీ అంటూ వేసుకున్నాం కదా! సరే మనం అంటూ వాడదాం. ముందు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం అని చెప్పి ఈ స్పిరులినా ఫ్లాక్స్ వాడిన తర్వాత నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. నాకు ఎప్పుడు కాళ్ళు చేతులు లాగేసి, నడుమంతా వెన్నుపూస లాగేసి ఇంకా నైట్ టైమ్ పడుకుంటున్నామంటే ఒక పాములా మెదిలిపోయేదాన్నండి. అలాంటిది ఆ స్పిరులినా యేసుకున్నాక నేను రిజల్ట్ అనేది చాలా బాగా చూశానండి సార్. అది స్పిరులినా ఇప్పటికి కూడా నేను మానలేదండి. నేను వాడుతూ కూడా 10 మందికి చెప్తున్నాను. చాలా మందికి స్పిరులినా అనేది బయట ఊర్లోనే కాదు, ఇక్కడ మా బలభద్రపురంలో కూడా తాతానగరం చాలా మందికి స్పిరులినా అనేది ప్రమోట్ చేస్తున్నానండి. అలాగే నాకు డస్ట్ అలర్జీ చాలా ఎక్కువగా ఉండటం, సరే మేడంలు ఇద్దరు చెప్పారు కదా అని చెప్పేసి వాడడం స్టార్ట్ చేశానండి. నోని ఒకటి, రెస్పోకేరు, అలాగే ఆమ్లా, తులసి డ్రాపు, ఆహ్, కొలెస్ట్రాము ఇవి వాడానండి. వాడిన తర్వాత నాకు నేను 3 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ 2 నెలల్లో తీర్చుకున్నానండి. నిజంగా నాకు శీతాకాలం వచ్చినా అంటే మామూలుగా రంప చేస్తది తప్ప మరీ ఎక్కువగా ఉండదండి. ఎందుకంటే నాకు శీతాకాలం సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా తుమ్ములొచ్చేయటం, అలాగే చీపురు పట్టుకున్నా, తాలింపు వేసినా, ఎప్పుడైనా దులుపులు మొదలెట్టినప్పుడైనా చాలా ఇదిగా విపరీతంగా వచ్చేసేదండి. కానీ నాకు ఒక 2 నెలల్లో రిజల్ట్ వచ్చిందంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మందంటే వేయనండి. నాకు ఓన్లీ డస్ట్ అలర్జీకి మాత్రమే నేను బయట ఇంగ్లీష్ మందులు వాడేదాన్ని. నాకెప్పుడు కూడా జ్వరం రావడాలు గటా అన్నీ కూడా తక్కువే అండి. ఎప్పుడు నేను హాస్పిటల్ మెట్టంటూ ఎప్పుడూ ఎక్కలేదండి. ఎందుకంటే నాకు ఆరోగ్యం ఎప్పుడు బానే ఉన్నప్పటికీ ఆ డస్ట్ అలర్జీ తోటి, ఒళ్ళు దురదలతోటి బాధపడేదాన్నండి. అలాగే ఈ ఆవేశం గటా కూడా చాలా బాగా తగ్గిందండి. ఈ మందులు వాడడం వల్ల చాలా బావుంది కదా అని చెప్పేసి నేను కూడా డస్ట్ అలర్జీతో బాధపడే వాళ్ళకి ఇద్దరికి, ముగ్గురికిచ్చానండి. వాళ్ళకి కూడా బాగా రిజల్ట్ వచ్చిందండి. అలాగే హైట్ పెరగడానికి కూడా ఇస్తున్నానండి చాలా మందికి. నేను ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే, మనకంటూ ఏదన్నా చెయ్యాలి అంటే మిషన్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదే కాదు ఇంకా ఏదన్నా చెయ్యాలి అని ఆరాటం కానీ, ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు. కానీ మనమంటూ మీటింగులకి వెళ్ళాలి కదా! ఎక్కడికి పంపించకపోతే మనం ఎలా ఎళ్తాం? ఎలా ముందుకెళ్ళగలం? ఏదన్నా సాధించాలని ఒక తపన. రామచంద్రాపురం శ్రీలక్ష్మి మేడం గారు, రమణ మేడం గారు పిలిచినప్పుడు ఎళ్ళినప్పుడు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎళ్ళినప్పుడు నేను రామచంద్రపురం వెళ్ళానండి. శ్రీలక్ష్మి మేడం కూడా. కానీ అక్కడ మోటివేషన్ నేనేం విన్నాను అంటే ఆ మేడం పేరేంటో నాకు తెలీదండి. కానీ ఆ మేడము రమణ మేడం గారు బోర్డ్ మీద ప్లాన్ అన్నీ చెప్తున్నప్పుడు నాకు కొంచెం అర్థమైందండి. నేను సిక్స్త్ క్లాస్ వరకు చదివాను కాబట్టి నాకు ఇంగ్లీష్ గట్టా అంత నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా నాకు ఆ బోర్డ్ మీద చెప్పింది కొద్దిగా అర్థమైందండి. అర్థమైన తర్వాత లాస్ట్ మినిట్‌లో అందరూ టెస్టిమోనీలు చెప్తున్నారండి. కానీ ఒకే ఒక ఆవిడి ఒక టెస్టిమోనీకి నాకు చాలా బాగా బ్రెయిను ఫ్రెష్ అప్ అయిందండి. ఎందుకంటే కష్టాలు నాకే ఉంటాయా అనుకున్నాను కానీ ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి లేడీకి కష్టముంది. ఆ కష్టాన్ని దాచి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఎందుకు రాలేము అనిపిచ్చిందండి. ఆ మేడం ఏం చెప్పారంటే అండి మీటింగ్‌లో ఆవిడి కూడా బయటికి రాదంటండి. ఆళ్ళ నాన్నగారు ఎక్కడికి పంపించరంటండి. చుట్టుపక్కల వాళ్ళు ఇలా వెస్టేజ్ అని ఇందులో మందులున్నాయి. ఇలా హెల్త్‌కి వాడుకుంటే బావుంటదని చెప్పడంతో ఆవిడ మందులేయో వాడుకుని ఆ తర్వాత ఈ వెస్టేజ్ అనేది బావుందని చెప్పి ఐడీ వేసుకోవడం జరిగిందంటండి. అంటే వాళ్ళ ఆయనగారు చెప్పి వేసుకున్నప్పటికి కూడా నీకెందుకు ఇలాంటివి అని ఆవిడని దెబ్బలాడి
బాధ అలాగా నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని బాధ పెట్టద్దు, నేను ఇందులో చేస్తాను, నాకు నచ్చింది అని ఆవిడ నిలబడి చేసి ఈరోజు నేను ఇలా చెయ్యి ఆయన మాట విని ఉంటే నేను అక్కడ ఆగిపోదును. ఆయన మాట వినకుండా నేను అలాగే ఉండిపోతే నా జీవితం ఇలాగే ఉండిపోతుంది అని చెప్పి ఆవిడ ధైర్యంగా ముందుకెళ్ళి ఆయన్ని నేనైతే వెస్టేజ్ గురించి పట్టించుకోను అని అన్నప్పటికీ కూడా ఆవిడ ధైర్యంగా నిలబడి వెస్టేజ్లో స్టార్ డైరెక్టర్గా కారు తీసుకున్నానని చెప్పడం అంటే అంటే మనం లేడీస్ అనేది ఏదైనా చెయ్యాలి, సాధించాలి అంటే మనకి వెనకాల చేయనివ్వకుండా నొక్కేసి వాళ్ళని కూడా మనం మార్చుకోగలగాలి అని ఆవిడ అన్ని మోటివేషన్ ద్వారాగా చెప్తుంటే అంటే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మనం ఇంట్లోంచి బయటికి రాము, మనల్ని బయటికి పంపించరని మనం అనుకుంటున్నాం కదా, ఈవిడ ఇంత బాగా చేసుకుంటుంది, ఇందులో ఇంత ఉందా, మనం వెస్టేజ్లో మనం కూడా సక్సెస్ అవ్వాలి అని అలా జాయిగా మా అబ్బాయి ద్వారాగా మా ఆయన గారికి చెప్పడం జరిగిందండి. అంటే మీటింగ్స్కి గట్టా వెళ్ళాలి, ఏదైనా జాయిన్ అయ్యామంటే మనం నిలబడగలిగేలా ఉండాలండి. అందుకని నేను అలా ఉండాలన్న ఉద్దేశంతో నేను స్ట్రాంగ్గా నిలబడాలి, ఈ వెస్టేజ్లో నేను కూడా ఏదైనా గోల్ సాధించాలన్న ఉద్దేశంతో ఇందులో జాయినింగ్ అయ్యాను. కాబట్టి ఆ మోటివేషన్ నాకు ఎప్పుడైతే మైండ్లోకి వచ్చిందో నేను జాయిగా మా అబ్బాయిని కూర్చోబెట్టి మా వారితో చెప్తే సరే అయితే చేసుకో అన్నారండి. ఎప్పుడు మీటింగ్ ఉందన్నా కూడా నైటు 8, 9 టైంకి వస్తారండి డ్యూటీ నుంచి. రేపు మీటింగ్ ఉందండి తుని అంటాను, లేదంటే పలానా దగ్గర మీటింగ్ ఉందండి అంటాను. కానీ చాలా బాగా పంపిస్తున్నారు. ఏమో తెలీదు కానీ ఒకప్పుడైతే ఎక్కడికి పంపించేవారు కాదండి. అంటే పంపిస్తారు, ఆయన చాలా మంచివారు, కానీ ఏంటంటే అందరితోటి కలిసి వెళ్ళాలి కానీ ఒంటరిగా వెళ్ళడం అనేది ఇష్టం ఉండదు అంతే. ఆయనలో ఉన్నది అదొక్కటే అండి. కానీ ఆయన అయితే చాలా మంచివారు, అంటే ఎవరితోటి ఎక్కువగా మాట్లాడరు అంతే అండి. అలా నాకు ఆ మోటివేషన్ నచ్చిన తర్వాత సరే ఇది బాగుంది కదా అని చెప్పి నేను ఇలా మందులు నేను డస్ట్ అలర్జీకి వాడాయి, అలాగే తర్వాత మా అమ్మగారికి బ్లడ్కి అన్నట్లకి వాడానండి. ఆ తర్వాత ఇంట్లో అందరం వాడిన తర్వాత నేను బయట ఫీల్డ్కి వెళ్ళడం స్టార్ట్ చేశానండి. బయటికి వెళ్ళే ముందు నాకు మా అమ్మ తోటికోడలు కూతురండి వెంకటలక్ష్మి మేడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లి ఇలా వెస్టేజ్ అనే ఉంది, ఇందులో బాగుంటుందని చెప్తే లేదు ఎవరు వినరు అని చెప్పారండి వెంకటలక్ష్మి గారు. ముందు అలా కాదు, ముందు కూర్చోబెడితే అప్పుడు వింటారా వినకపోవడం వాళ్ళ ఇష్టం, మన ప్రయత్నం అంటూ మనం చేద్దామని చెప్తే ఒక 2 రోజులు చూసినా ఫోన్ చేయలేదండి. ఆవిడే చెప్తారు కదా అని చెప్పి ఆ తర్వాత ఆవిడ ఫోన్ చేసి ఒక 20 మందిని కూర్చోబెట్టారండి. ఆవిడ ఒక నెల రోజుల్లోనే 50 ఐడీలు వేసేసుకున్నారండి. అలాగే విమలా మేడం కూడా చాలా గ్రేట్ అండి. ఈ వెంకటలక్ష్మి మేడం, విమలా మేడం కూడా చాలా బాగా వర్క్ చేస్తారండి. ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా వర్క్ చేస్తారండి. అలాగే మా డౌన్లో పార్వతి మేడము, అలాగే విజయలక్ష్మి మేడం కూడా చాలా బాగా వర్క్ చేస్తారండి. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను అంటే వెంకటలక్ష్మి మేడం గారు వల్లే అండి. ఎందుకంటే ఆవిడ చాలా బాగా వర్క్ చేస్తారండి నిజంగా చెప్పాలంటే. విమలా మేడం కూడా ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే శ్రీలక్ష్మి మేడం గారు, భాగ్య మేడం గారు నాకు ఐడి ఇవ్వడం వల్ల నేను వెస్టేజ్లోకి వచ్చి ఇంత బాగా చేసుకుంటున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని వ్యక్తులు ఈరోజు ప్రపంచాన్నే చూస్తున్నానండి నేను. ఎప్పుడు రాజమండ్రి అంటే ఏంటో నాకు తెలియదండి పుట్టినప్పటి నుంచి కూడా. నాకు 13 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు చనిపోయారండి. నాకు అన్నీ అమ్మే చూసిందండి. అందువల్ల నేను ఎప్పుడు కూడా బయట ఊర్లు అనేది వెళ్ళటం తక్కువండి. చుట్టాలింటికి వెళ్తాం కానీ ఎక్కడికైనా వెళ్తాం కూడా తక్కువే. కానీ నాకు ఇందులో ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, అలా మంచి భవిష్యత్తుని ఇచ్చిన శ్రీ శ్రీ గౌతమ్ బాలిసారి గారికి అనంత కోటి కృతజ్ఞతలండి. అలాగే పాదాభివందనాలండి. నాకు భాగ్య మేడం ప్రతి దానికి కూడా సపోర్ట్గా ఉంటారండి. మాకు ప్రతిదీ కూడా చాలా బాగా నేర్పిస్తారండి. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే 6th క్లాస్ అంటే చదువు లేని వాళ్ళు కూడా ఇందులో చేయొచ్చు అంటారు, కానీ చదువు ఉండి కూడా
నేను ఏమన్నా చేయగలనా చేయలేనా అనిపించిందండి. నిజంగా ఇంత దూరం నేను వస్తాను అనుకోలేదండి. అలా నేను ఇయన్నీ వాడాను కదా! ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మనం నిలబడాలి. మనం స్ట్రాంగ్‌గా నిలబడితేనే ఎదుటి వాళ్ళని కూడా మనం స్ట్రాంగ్‌గా నిలబడేలా చేయాలి. మనం నిలబడ్డాం కదా! అందరికీ వినిపించాలంటే ఈ వెస్టేజ్ గురించి చాలా మందికి వెస్టేజ్ 2004లో స్టార్ట్ అయింది అంటే ఈ వెస్టేజ్ అంటే ఏదో కూడా చాలా మందికి తెలీదండి. అలాంటి వాళ్ళకి తెలియచేయాలి, వినిపించాలి, కనిపించాలన్న ఉద్దేశంతో ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళటం. వెళ్ళిన చోట కూడా ప్రతి చోట కూడా ఆరోగ్యానికి చెప్పడం. అలాగే గ్యాస్ట్రిక్ ఇచ్చానండి. నేను చాలా మందికిచ్చానండి గ్యాస్ట్రిక్‌కి. గ్యాస్ట్రిక్‌కి రిజల్ట్ వచ్చినోళ్ళు ఉన్నారండి. అలాగే నేను ఎక్కువగా థైరాయిడ్‌కనేది మా బలభద్రపురంలోనే ఇచ్చానని చెప్పాను కదండీ! అలాగే మా బలభద్రపురంలో ఇచ్చిన అమ్మాయికి ఇంకొకళ్ళు వాళ్ళ పిన్ని గారికి ఆవిడకి కూడా థైరాయిడ్‌కి ఇచ్చానండి. ఆహ్, ఆయిల్ ఇచ్చానండి. కుకింగ్ ఆయిలు అలాగే స్పెర్లినా ఇచ్చానండి నీరసంగా ఉంది అంటే. అలాగే ఫ్లాక్స్ ఇచ్చానండి. గ్యానోడర్మా ఇచ్చానండి. అలాగే శతావారి మ్యాక్స్ ఇచ్చానండి. ఇలా వాడడం వల్ల వీక్‌గా ఉండడం వల్ల ప్రోటీన్ పౌడర్ కూడా ఇచ్చానండి. అలాగే పసలపూడిలో తొసుపూడిలో ఇచ్చానండి. ఆవిడకి కూడా థైరాయిడ్‌కి ఇచ్చానండి. గ్యానోడర్మా అలాగే శతావారి, ఫ్లాక్స్. ఆయిల్ కూడా వాళ్ళెళ్లి తెచ్చుకుంటామని చెప్పారండి. అలాగే బేరా రామచంద్రపురం వెళ్ళామండి. అక్కడ మేము ఫీల్డ్‌కి తిరిగి వచ్చేస్తుండగా బస్ స్టాండ్‌లోని ఒక హోటల్ ఉందండి. ఆ హోటల్ దగ్గర ఒక ఆవిడి అంటే మెడలో ఐడీ కార్డ్ చూసి, "ఏంటమ్మా ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఆహ్, ఏ ఊరు నుంచొచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి?" అని వెంకటలక్ష్మి మేడం నేను ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ అడగడం జరిగిందండి. అడిగిన తర్వాత ఇలా మేము వెస్టేజ్ అనే కంపెనీలో చేస్తున్నామండి. ఇలా ఆరోగ్యం ఉందండి ఇందులో. ఆదాయం మాట ఎలాగోను ఆరోగ్యం అనేది ఉందండి ఇందులో. అంటే ఇలా ప్రతి ప్రాబ్లమ్స్‌కి కూడా గ్యాస్ట్రిక్‌కి, థైరాయిడ్‌కి, పీసీఓడీ ప్రాబ్లమ్‌కి, ఇలా మోకాళ్ళ నొప్పులకి అన్నాట్లికి ఉంటాయి. పెరాసిస్టోకి అన్నాట్లికి ఉంటాయని వివరించి చెప్పడం జరిగిందండి. ఆవిడ అవునా థైరాయిడ్‌కి ఉంటాయా? నాకు థైరాయిడ్ ఉందని చెప్పిందండి ఆవిడి. చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరులినా నీరసంగా ఉందని చెప్తే ఆళ్ళ ఆయన గారికి స్పిరులినా చూపిస్తున్నానండి. చూపిస్తుంటే ఆవిడ చూసి ముందుగా పట్టించుకోలేదండి. వద్దు ఇలా చాలా చూసాము అనటంతో మేము కూడా ఎక్కువగా ఫోర్స్ చేయలేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందులు చూడగానే వాళ్ళు ఏయేవో చెప్తున్నారు అనుకుంటారు కదండీ! మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. అక్కడ కొంచెం ఎదర బస్ స్టాండ్‌లో ఒక మేము ఆవిడకి చెప్తాం చూసి ఎదరకు వచ్చి "అమ్మా ఇది స్పిరులినా మా ఆయన గారు వాడారు. అంటే మా ఆయన గారు కూడా జాయిన్ అవ్వారు. వాడారు. చాలా బావుంటదమ్మా. చాలా బాగా నీరసం తగ్గుద్దమ్మా" అని మళ్ళీ ఆవిడ చెప్పడంతో ఈవిడకి కొంచెం నమ్మకం అనిపించి, ఆవిడ ఏం చేసిందంటే స్పిరులినా తీసుకుందండి ఫస్టు. తీసుకున్న తర్వాత సరే థైరాయిడ్ ఉందన్ ఆళ్ళ ఆయన గారు వచ్చారండి. వచ్చిన తర్వాత థైరాయిడ్ ఉంది కదండీ! ఇందులో థైరాయిడ్‌కి ఉన్నాయంటండి అంటే, పాపం ఆళ్ళ ఆయన గారు రూ. 5,000 సరుకులు తీసుకున్నారండి. స్పెర్లినా ఒకటి, అలాగే శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఫ్లాక్స్, కుకింగ్ ఆయిల్ ఏమో ఆవిడ హోటల్ ఉండడం వల్ల పుచ్చుకున్నది వద్దంది. తర్వాత తెప్పించుకుంటానని చెప్పి. అలాగే ఆళ్ళ ఆయన గారు మోకాళ్ళ నొప్పులకి కాల్షియం, గ్లూకోజిమాను, కొల్లాజెము తీసుకున్నారండి. అలాగే మళ్ళీ ఫుడ్ ప్యాచెస్ మేడము మర్నాడు నేను ఫోన్ చేసి మేడంకి చెప్తే, ముందు ఆవిడని ఫుడ్ ప్యాచెస్ వాడమని చెప్పారండి భాగ్యలక్ష్మి మేడం గారు. మేడం ఈరోజే కదా మందులు తీసుకున్నారు. మళ్ళీ రేపొస్తాను మేడం ఫుడ్ ప్యాచెస్ వాడమంటున్నారు మేడం అంటే, సరే అన్నారండి మేడం కూడా ఆవిడి. సూర్యకుమారి అండి ఆవిడ పేరు. హోటల్ నడుపుతారు. ఆవిడకి ఫుడ్ ప్యాచెస్ కూడా ఇచ్చానండి. ఫుడ్ ప్యాచెస్ కూడా వాడిన తర్వాత అప్పుడు ఇయి వాడారండి. కొంచెం బావుంది రిజల్టు. సరే అని చెప్పి ఆవిడ వాడటం మొదలుపెట్టారండి. అలాగే ఈ తొసుపూడిలో ఆవిడ కూడా అంటే మొన్న ఈ మధ్యనే ఇచ్చాను. ఇంకా రిజల్ట్ అనేది ఇంకా ఏమీ చెప్పలేదండి. ఆవిడకి కూడా రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా ప్రతి దిక్కుని ఫీల్డ్‌కెళ్ళిన కాడ అలాగే హైట్ పెరగడానికి కూడా ఇచ్చానండి ఇద్దరికి నేను. కొలెస్ట్రాము, అలాగే నూనె, ప్రోటీన్ పౌడరు ఇచ్చానండి. అలాగే మోకాళ్ళ నొప్పులకి ఇచ్చానండి. కాల్షియం, గ్లూకోజిమాను, అలాగే కొల్లాజెమ్ కూడా ఇచ్చానండి. ఈ మధ్య కాలంలో భూపతి సార్ కూడా
సీఎం అది ఏంటది డి విటమిన్ డి ఇమ్మని చెప్పారు కదండి, అది కూడా ప్రమోట్ చేస్తున్నానండి. మా ఊళ్ళో తాతానగరాన్ని అయితే చాలామంది పేస్ట్లని, సోప్స్ అని, అలాగే మనకి హెల్త్కి కాల్షియం అని, ఇలా స్పిరులినా అని చాలామంది తీసుకుంటున్నారండి. ఇలా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇద్దామన్న ఉద్దేశంతో ఇలా ఫీల్డ్ వరకు వెళ్ళటం వల్ల మాకు టీమ్ అనేది కొంచెం పెరుగుతుందండి. అలాగే నేను ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నాను అంటే ఈ వెస్టేజ్ పరిచయం అవ్వడం వల్లే. అంటే కొంచెం మంది వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆ, 2-3 నెలలకి 4 నెలలకి ఒక్కొక్కళ్ళు లెఫ్ట్ అవుతున్నారు, కానీ ఎవ్వరు కూడా అలా లెఫ్ట్ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే దీని గురించి పూర్తి అవగాహన తెలుసుకోక, అంతే కానీ తెలుసుకుంటే వెస్టేజ్లోని ఎంత ఉందన్నది నేను తెలుసుకున్నానండి. అందుకనే నిలబడుతున్నాను, కనబడుతున్నాను, వినబడుతున్నాను. ప్రతిదీ కూడా ఇలా మనకి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆదాయం మాట ఎలాగున్నా ఆరోగ్యాన్ని అన్నా బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో మాకు ఇంట్లో బయటి అంటూ ఏవి ప్రొడక్ట్ వాడమండి, అన్నీ కూడా ఇంట్లోయే వాడతామండి. మొత్తం షాంపూలైనా అన్నీ కూడా ప్రతిదీ కూడా వెస్టేజ్లో అండి. ఏ ప్రోడక్ట్ కూడా బయటదంటూ రావట్లేదండి. మాకు మా టీంలో అందరూ కూడా 100 PV చేస్తారండి. అలాగే వెంకటలక్ష్మి మేడం గారి టీం కూడా 100 PV చేస్తారండి. నేను ఇప్పటికి వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు సిఎన్సి మానలేదండి. ప్రతి నెల కూడా సిఎన్సి చేస్తున్నాను. అలాగే భాగ్య మేడం గారు ఎప్పుడూ చెప్తుంటారు, మీరు వర్క్ బాగా చేస్తారు మేడం, మీరు అన్నీ నేర్చుకోండి అని. అన్నీ అందరికీ నేర్పిస్తారండి. మంగళవారం వీక్లీ మీటింగ్ పెట్టి నేర్పిస్తారు. నిజంగా వెంకటలక్ష్మి మేడం గారు, విమలా మేడం గారికి కృతజ్ఞతలండి. ఎందుకంటే ఈ టీం ఇలా తయారైందంటే వాళ్ళిద్దరే కారణం అండి. అలాగే ఇంకా కల్పవృక్షంలో వీళ్ళకి కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెస్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలండి. భాగ్య మేడం గారు ఎప్పుడూ కూడా చెప్తుంటారండి, మీరు ఐడీలు వేసుకోవడం రావట్లేదు, నేర్చుకోండి అంటారు, కానీ రీళ్ళకి తిరగడం వల్ల ఖాళీ లేక వేసుకోవట్లేదండి. నేర్చుకోవట్లేదండి, నేర్చుకుంటానండి. అలాగే శ్రీలక్ష్మి మేడం గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, మనం ఎప్పుడు నిలబడితేనే మన వెనకాలన టీం నిలబడుతుంది, మనమే భయపడితే వెనకాల వాళ్ళు ఎలా చూస్తారు అని చెప్తారండి. ఎప్పుడు కూడా ఎప్పుడు ముందడుగు ఉండాలి తప్ప వెనకడుగు అనేది ఉండకూడదు. మనకి ఏమొస్తుందని కాదు, ఎంత వస్తుందని కాదు, మనం ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆదాయాన్ని ఇస్తున్నాం అనేది తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారండి. అలాగే ఈ టీంలో నేను ఇంతవరకు వచ్చినందుకు ఈ విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం? మా డ్రీమ్ వచ్చేసి జూలై నెలకి స్టార్ డైరెక్టర్గా ఒక LOBతో 40,000 చెక్ తీసుకున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. సో థ్యాంక్ యూ మేడం. సో మీరు చాలా టెస్ట్ మనీస్ ఇచ్చారు కదండి, అందులో ఏవైనా 3 ద బెస్ట్ టెస్ట్ మనీలు చెప్పండి మేడం. మా ఊళ్ళో బలభద్రపురంలో థైరాయిడ్కి ఇచ్చానండి. అంటే ఆ అమ్మాయి చాలా సన్నంగా ఉంటుందండి. ఆవిడ వాడిందండి స్పిరులినా ఒకటి, నీరసంగా ఉంటుందండి. అలాగే బ్లడ్ లేదని చెప్పి ఫోలికేర్ ఆమ్లా వాడిందండి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్, అలాగే గ్యానోడర్మా, శతావారి వాడిన తర్వాత కొంచెం వీక్గా ఉన్నదని చెప్పి ఆయిల్ మార్చుకోమని 14 పౌడర్ కూడా ఇచ్చానండి. ఆవిడకి బాగా రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పిన్ని గారికి కూడా థైరాయిడ్ రావడంతో ఈవిడ వాడింది కదండి, ఆవిడకి చెప్పడంతో ఆవిడ కూడా ఇలా ఇవే ప్రోడక్ట్లు, ఆవిడకి కూడా బ్లడ్ లేదన్నారండి. అంటే ఆవిడ ముందు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటా అని చెప్పారండి. చేయించుకున్న తర్వాత ఈవిడికి ఇచ్చినట్టే ఆవిడకి కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే గ్యాస్ట్రిక్ ఇచ్చానండి బయట, మా తాతానగరాన్నే. అంటే నాకు తెలియక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్లా అలోవేరాయే ఇచ్చానండి, నూనె మార్చమని చెప్పాను. తర్వాత కాంపోటస్ కూడా వాడితే ఇంకా బాగా రిజల్ట్ వస్తుందని తెలుసుకుని తర్వాత మళ్ళీ కాంపోటస్ కూడా ఇచ్చానండి. అలాగే చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. అలాగే వీర రామచంద్రపురం కూడా ఇచ్చానండి.
వాళ్ళు కూడా బాగుందని చెప్పారండి. అలాగే హైట్‌కి కూడా ఇచ్చానండి. ఒక అమ్మాయికి తాతా నగరాన్ని నూనె, అలాగే నీరసానికి స్పిరులినా, కొలెస్ట్రాము, 14 పౌడర్ ఇవి ఇచ్చానండి. కొంచెం రిజల్ట్ వచ్చింది ఇవి ఉన్నాయి. అలాగే మోకాళ్ళ నొప్పులకి ఇచ్చానండి కాల్షియం, గ్లూకోజిమాను, అలాగే కొల్లెజామ్, విటమిన్ డి కూడా ఇచ్చానండి. వీటి వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గినాయి అని చెప్పారండి. ఓకే సార్. సో థ్యాంక్ యూ మేడం. ఈ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించిందండి? వాళ్ళ యొక్క ఫీలింగ్ ఇలా తగ్గింది అనగానే మీ యొక్క హ్యాపీనెస్ ఎలా ఉంది మేడం ఫీలింగ్? నాకైతే చాలా ఆనందం వేస్తుందండి. ఎందుకంటే మనం వాడిన తర్వాత ఎవరికైనా చెప్పాలండి. మనం వెస్టేజ్‌లోకి వచ్చామంటే వాడిన తర్వాత ఆహా! మనకి వాడాము, మనకి బాగున్నాయి కదా! ఇది మనం ధైర్యంగా చెప్పగలగాలి అనేది అనిపిస్తదండి. వాళ్ళు ఇలా వాడిన తర్వాత చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు చాలా ఆనందం అయితే అయిందండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాం. ఎదుటి వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగామన్న ఆనందం నాకైతే చాలా ఆనందం వేస్తుందండి. ఆళ్ళు వాడిన తర్వాత మళ్ళీ ఒక థైరాయిడ్‌కి ఇచ్చిన ఆవిడే మళ్ళీ ఇంకొక ఆవిడకి చెప్తే ఆవిడ కూడా వాడుతుందంటే, మన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న తర్వాత ఆళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చాము అన్న ఒక ఆనందం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. నెక్స్ట్ ఇంకొకటి మేడం, మీరు ఇలా సక్సెస్ అవడంలో మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయండి? జూమ్ మీటింగ్లు కానీ, అదేవిధంగా మీ భాగ్య మేడం గారు పెట్టిన వీక్లీ మీటింగ్స్, డాక్టర్ గారు పెట్టిన హాల్ మీటింగ్స్ అని, ఇలా మీటింగ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి వెళ్తేనండి మనకి నాలెడ్జ్ అనేది వస్తది. ఎప్పటికి కూడా మీటింగ్ గానీ, ట్రైనింగ్‌లు కానీ ఎప్పుడు మానలేదండి. ప్రతి మీటింగ్‌కి వెళ్తుంటాను. అంటే మీటింగ్‌కి వెళ్తేనే మనకి ఇందులో ఏముంది, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇది ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాము అనేదే మనకి బాగా అర్థమవుతదండి. మనం ఏ మీటింగులకి వెళ్ళకుండా ఏదో జాయిన్ అయ్యాం, కొనుక్కున్నాం, వాడుతున్నాం అన్నట్టు ఉండకూడదండి. మీటింగులకి వెళ్ళిన తర్వాత మనకలా తెలుస్తాయి. ఎందుకంటే మనం మీటింగ్‌లోనే ఏదైనా సక్సెస్ అనేది తీసుకోగలుగుతామండి. మీటింగ్‌లో చెప్తున్నప్పుడు మనకి సార్ ఇలా వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు మనకి ప్రతీదీ కూడా చాలా బాగా వర్క్ చేయాలన్న ఒక నమ్మకం వస్తది. మాకు ఈ మధ్య కాలంలో జూమ్ మీటింగులు పెట్టిన తర్వాత మేము ప్రతీదీ కూడా జూమ్‌లోకి అటెండ్ అవ్వడం, ప్రతి సక్సెస్ గురించి చెప్తుంటే మోటివేషన్ ఇంకా బాగా వస్తదండి మనకి. మీటింగులకి, ట్రైనింగులకి జాయిన్ అవ్వడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది బాగా వస్తదండి. మనం టీమ్ వర్క్ చేసుకోవడానికి కూడా మనం ఎలా ముందుకెళ్ళాలో కూడా తెలుసుకోగలుగుతామండి. అలాగే భాగ్య మేడం పెట్టి వీక్లీ మీటింగ్‌లో కూడా మాకు బోర్డ్ మీద ప్లాన్లు చెప్తారు. అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ టీమ్ వర్క్ ఎలా చేయాలి అన్నీ కూడా చాలా బాగా నేర్పిస్తారండి. నిజంగా ఇలాంటి భాగ్యలక్ష్మి మేడం గారు మా దాంట్లో ఉండడం వల్ల మాకు చాలా అదృష్టం. ఆవిడ మాకు అప్‌లైన్‌గా రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అప్‌లైన్ అంటే కొంచెం మంది ఎలా ఉంటారో నాకు తెలీదు కదండీ! మాకు ఒక అమ్మలా ఉంటారండి ఆవిడ. ప్రతీదీ నేర్పిస్తారు. ఒక తల్లి బిడ్డనైతే ఎలా చూసుకుంటదో, ఒక కోడి పిల్లల్ని కడుపున ఎలా పెట్టుకుంటదో, అలా మమ్మల్నందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ, మనకి అన్నీ నేర్పిస్తూ, నాలెడ్జ్ ఇస్తూ, మమ్మల్ని ఇంత ముందుకు తీసుకొస్తున్న భాగ్య మేడం గారికి, అలాగే శ్రీలక్ష్మి మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. ఓకే నెక్స్ట్ సార్. వన్ డే వర్క్షాప్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? తుల్లో మీటింగ్లు కానీ, అనకాపల్లి కానీ, డిఫరెంట్ ఏరియాస్ కూడా మీరు వెళ్తూ ఉంటారు కదండి. అవును సార్. అలాగే వైజాగ్ వెళ్ళామండి. సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ విన్నామండి. సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కూడా చాలా బాగా మోటివేషన్ అయిందండి. అంటే మనం మీటింగ్‌కి వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయామా కాదు. మనం మీటింగ్‌కంటూ ఎందుకు వస్తున్నాం? ఇందులో నాలెడ్జ్ ఏముంది అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సుబ్బయ్య శెట్టి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా సిఎన్‌సి చేస్తున్నారా అని కూడా సార్ అడిగారండి.
చేయని వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చేతులు వెతుకుతున్నారు. లేదు మీరు సిఎన్సి చేస్తున్నారా లేదా అన్నది కాదు, మీరు వర్క్ ఎలా చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి అని సుబ్బయ్యశెట్టి గారు చెప్పడం జరిగిందండి. అలాగే సైదులు సారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకొచ్చారు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా వ్యవసాయంలో కూడా ఎంతో హెల్ప్ చేశారు. అంటే సైదులు సార్ మీటింగ్‌కి వచ్చినప్పుడు కూడా పాట పెట్టారు కదండీ ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఆ పాట చూడగానే నాకు చాలా ఫీలింగ్ అనేది వచ్చిందండి. అంటే మనం మీటింగులకి, ట్రైనింగులకి రావడం వల్ల మనం అన్నీ తెలుసుకోగలుగుతాం. ప్రతీదీ కూడా ముందుకు వెళ్ళి మనం ఈ మీటింగ్‌లో అటెండ్ అవుతేనే మనకి ఏదన్నా తెలుస్తది. ఈళ్ళే ఇన్ని కష్టాలు పడి వచ్చి ఇలా చేస్తున్నారు కదా! మనం ఎందుకు చేయలేము అనిపించిందండి. అలాగే మొన్న తుని మీటింగ్‌లో కూడా నలుగురు లేడీస్‌ని తీసుకొచ్చారు కదండీ! అప్పుడు సైదులు సార్ కూడా వచ్చారు కదండీ! అప్పుడు రైతుల గురించి కూడా చెప్తున్నప్పుడు అంటే నేను రైతుల గురించి చాలా మందికి చెప్పడానికి ట్రై చేశాను. కానీ ఇంకా ఏమీ రిజల్ట్ అనేది రాలేదండి అది చెప్పడానికి. చెప్పినా వాళ్ళు వినట్లేదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు ఏంటో అని భయపడతారు కాబట్టి, ఆ రైతుల గురించి చెప్తున్నప్పుడు అంటే ఆ రైతు పడే కష్టం గురించి అన్నీ చూసేటప్పటికి నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి వెళ్ళటం వల్ల, ఈ హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళటం వల్ల ఈ ఈ మనమే కాదు ఈ కష్టం మన కష్టం ఎంత, వాళ్ళ కష్టం ముందు ఆళ్ళు అన్ని కష్టాలు పడి అలా పైకి రాగలిగారంటే అందులో ఎంత సక్సెస్ ఉందో అని తెలుసుకొని ప్రతి మీటింగ్‌కి, ట్రైనింగ్స్‌కి వెళ్తానండి. అలాగే ఇది సైదులు సార్ మీటింగ్ కూడా చూసిన తర్వాత నాకు మోటివేషన్ అనేది వచ్చిందండి. నేను ఇంకా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సూపర్ మేడం. మీరు వెస్టేజ్‌లో చెయ్యాలని డిసైడ్ అయ్యారు కదండీ! ఏ మీటింగ్ మిమ్మల్ని మార్చింది మేడం? ఏ లీడర్ వాయిస్ ద్వారా ఏ మీటింగ్ అనేది మీరు డిసైడ్ అయ్యారు నేను చెయ్యాలి అని? సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ద్వారాగా అండి. అలాగే పెద్దాపురం వెళ్ళాం కదండీ మీటింగ్‌కి. అక్కడ మేడము ఆవిడకి ఎంతో ఉన్నాకప్పటికి కూడా ఆళ్ళ కొడుకు ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఈ అంటే బాగోకపోయినా కూడా ఆవిడ ఏ రోజు ఫీల్డ్‌కి మానకుండా ఫీల్డ్‌కి వెళ్ళి ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఎంతో కష్టపడి పైకొచ్చారంటే, ఆవిడ కష్టం ముందు మన కష్టం ఏంటి అని చెప్పి ఆ రోజు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినియండి. ఆవిడ మోటివేషన్ కూడా నచ్చిందండి నాకు. అలాగే సైదులు సార్ మీటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఆయన కూడా ఎన్నో అప్పులతోటి ఆళ్ళ నాన్నగారిని కూడా చూసుకొని అంటే వెస్టేజ్‌లో మనం నిలబడితే సరిపోదు. మనం సాధించాలి అంటే ఎంతో గ్రోత్‌కి వెళ్ళాలి. ఇలా వెస్టేజ్‌లోకొచ్చి ఆయన 7,00,000 తీసుకుంటూ కూడా మళ్ళీ డౌన్ అయినా 3,50,000కి పడిపోయినా కూడా మళ్ళీ నిలబడి మళ్ళీ పైకి వెళ్ళారు అంటే అందులో మనం సక్సెస్ సాధిస్తేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాము. మనం కిందకి దిగిపోయామని చెప్పి అక్కడితో ఆగిపోకూడదు. స్ట్రాంగ్‌గా నిలబడి పైకి వెళ్ళే ఉద్దేశమే మనం ఆలోచించాలి తప్ప వెస్టేజ్‌నంటూ వదిలేసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు అన్న ఉద్దేశం నేను ఆ మీటింగ్‌లో విన్నానండి. అందువల్ల నేను ఆ 3 ఆట్లకి కూడా నాకు వెస్టేజ్ అంటే నాకేంటో అర్థమైందండి. అంటే ఎంత కష్టమొచ్చినా సరే ఎందుకంటే ఇదివరకైతే ఈయనెక్కడికి వెళ్ళనివ్వరే అన్న భయముండేది. ఈయనెక్కడికైనా వెళ్ళనిస్తున్నారు కాబట్టి ప్రతి మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యి హోమ్ మీటింగ్స్‌కి కూడా వెళ్తూ ఇవన్నీ నాలెడ్జ్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఫిక్స్ అయ్యానండి. నాకు ఈ ముగ్గురు వల్ల కూడా మోటివేషన్ అనేది నాకు వచ్చిందండి. పెద్దాపురం విక్టోరియా సెల్వి మేడం. అవును మేడం. అవును సార్. ఓకే మేడం. లాస్ట్ క్వశ్చన్ మేడం. వెస్టేజ్‌లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటండి? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి అంటే వెస్టేజ్ కంపెనీ అంటే చాలా మందికి తెలీదండి. ఇది వెస్టేజ్ అనే కంపెనీ. ఈ కంపెనీలో అంటే మనం రోజువారీకి బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, సబ్బు అవసరం, పేస్ట్ అవసరం. కానీ ఇందులో మనకి ఆరోగ్యాన్ని ఉంటది, ఆదాయం ఉంటది. ఆ ఆదాయం మాట పక్కన పెట్టిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం బయట మందులు మోకాళ్ళ నొప్పులన్నా, లేదంటే గ్యాస్ట్రిక్ అన్నా, ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్‌కే వెళ్తున్నాం. అక్కడ హాస్పిటల్‌కి పోసేవి ఇందులో పోసుకుంటే మీకు ఆరోగ్యం అనేది బావుంటది. ఏంటే పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువ వాడేసి
హాస్పిటల్ మందులు ఎక్కువ వాడడం వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోతుంది తప్ప ఆరోగ్యం అనేది బాగోదు. కాబట్టి ఇది వెస్టేజ్ అనే కంపెనీ, ఇది పూర్వపు స్థితి. ఇందులో మనం ఐడి వేసుకుని, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రోడక్ట్ వాడి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే తర్వాత ఐడి వేసుకుని మీకు ఐడి ద్వారాగా తెచ్చుకోవచ్చని చెప్పడం జరుగుద్దండి. అంటే కొంచెం మంది వింటారు, వినకపోవడం వాళ్ళ ఇష్టం. వినేవాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి వేసుకున్నా వేసుకోకపోయినా ఆరోగ్యానికి తీసుకుంటున్నారండి. కొంచెం మంది అంటే అంత త్వరగా రారు అంత గమ్మున నమ్మరు కాబట్టి అండి, కొంచెం మంది అయితే ఐడి వేసుకుంటారండి, కొంచెం మంది అయితే మామూలుగా ప్రోడక్ట్ అనేది వాడతారండి. వాడిన తర్వాత వాళ్ళకి ప్రోడక్టే తీసుకొస్తుంది కాబట్టి దీంట్లోకి అప్పుడే వాళ్ళే వస్తారన్న ఉద్దేశంతో కొంచెం మంది అయితే ప్రోడక్ట్ వాడతారండి, కొంచెం మంది అయితే ఐడి వేసుకుంటారండి. ఇలా వెస్టేజ్ గురించి మనకి ప్రతిదీ కూడా బయట వాడుకునే బదులు ఇందులో వాడుకుంటే మనకు ఆరోగ్యం, ఆదాయం కూడా ఉంది అని చెప్తానండి. సో థ్యాంక్ యూ మేడం, సూపర్ అండి. మీ యొక్క జర్నీ, అదేవిధంగా మీ యొక్క టెస్టిమోనీస్ చెప్పారు మేడం. సో ప్రతి పాయింట్ కూడా ఎక్సలెంట్ అండి. మీ యొక్క జర్నీ అనేది నిజంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. మంచి మంచి పాయింట్స్ చెప్పారండి. కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ దాటుకొని ముందుకు రావాలి. సో నేను ఇక్కడికి వచ్చానంటే వెస్టేజ్ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాను. మనం స్ట్రాంగ్గా నిలబడితేనే మిగతా వాళ్ళు నిలబడతారని మంచి మంచి పాయింట్స్ అన్ని చెప్పడం జరిగింది మేడం. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్.